మామిడి అల్లం తవ్వాను ఈరోజు. ఇది దుంప, ఇది మళ్ళీ ఇత్తనానికి ఉంటుందని ఉంచేస్తున్నా. ఆల్రెడీ ఒకసారి తవ్వేశాను. దాంతో నిన్న మామిడికాయ వేసి అల్ల పచ్చడి చేసా. కొంచెం పొల మామిడికాయ వేసి పచ్చడి అయితే బాగుంది. సర్లే ఇంకా కొంచెం పట్టుకోవచ్చులే అని ఉన్నది కాస్త తవ్వేశాను. ఇది వచ్చింది. మామిడి అల్లం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది కొంచెం కట్ చేసి ఇది కూడా పెట్టేయచ్చు మొక్క కింద. ఈ దుంపలు అయితే ఉంచా మళ్ళీ మొక్కల కోసమని. మొక్కలు చూడాలనుకుంటే మామిడి అల్లం అని నా పేరు కొడితే అప్పుడు నేను పెట్టినవి వస్తాయి. చూడండి, 2-3 సార్లు పెట్టా నేను మామిడి అల్లం మొక్కలు. ఈ మళ్ళా పెట్టేసి ఉంచుతున్నా. ఇలా అయ్యే మొక్కలు వచ్చి చెట్లు అవుతాయి. దీన్ని శుభ్రంగా కడిగేసి తురిమేసేసి మురబ్బా లాగా చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కోసుకుని పులుసుల్లో వేసుకోవచ్చు. మామూలు అల్లం లాగా ఉపయోగించడానికి కుదరదు, కానీ నాన్ వెజ్కి వాటికి పనికిరాదు, కానీ విడిగా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు దీన్ని.